ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రేమతో మరొకసారి మీ సన్నిధిలో కలుసుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించిన దేవుడా, మీకే స్తోత్రాలు తండ్రి. మనం నన్ను మరుపరచండి, కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడండి, అర్థమయ్యే రీతిలో మీరు బోధించండి. మీ స్తోత్రాలు తండ్రి. అయా, మీ యొక్క రక్తం నా మీద పరీక్షించండి, ప్రతి బిడ్డ కూడా దీవించబడే భాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ దేవుని స్తోత్రం. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. సరే, వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, ఆషేరుని వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఒక దేవుని బిడ్డగా మనం ఈరోజు ఆలోచించాలి. భక్తుడైన యాకోబు గారు తన అవసాన కాలంలో తన కుమారులందరినీ దగ్గర పిలుచుకొని వరుసగా భవిష్యత్తులో ఆఖరి రోజుల్లో మీకు సంభవించబో సంగతులు మీకు తెలియజేస్తానని చెప్పి వాళ్ళకి ఒక్కొక్క రకంగా దీవించుకుంటూ వచ్చారు. ఆ దీవెనలో భాగంగా ఆయన ఆషేరును కూడా దీవిస్తున్నారు. ఆషేరు అంటే సంతోషము అని అర్థం. ఈ ఆషేరు ఎవరయ్యా అని ఆలోచన చేస్తే, లేయా దాసి అయిన జల్ఫా కుమారుడు. అర్థం కదండి, లేయా దాసి అయిన జల్ఫా కుమారుడు. ఈ దాసి కుమారుడు, ఈ దాసి కుమారుడైనా కానీ యాకోబు దీవిస్తూ ఉన్నాడు. ఏమనంటే, శ్రేష్టమైన ఆహారము దొరుకుద్ది, కలదు. ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం దొరుకుద్ది. దేవుని స్తోత్రం. ఆలోచించండి, ఎవరికి శ్రేష్టమైన ఆహారం దొరుకుద్ది అని ఆలోచన చేస్తే యేసే అంటారు, మీరు సమ్మతించి నా మాట వింటే భూమి మీద శ్రేష్టమైన పదార్థాలను మీరు అనుభవిస్తారు అంటారు. ఒక దేవుని బిడ్డగా ఈరోజు ఆషేరు ఒక దాసి కుమారుడే, కానీ దేవుని యొక్క దీవెన ఎలా ఉంది అని ఆలోచన చేస్తే, ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. దేవుని స్తోత్రం. అంటే ఆయనకు సమృద్ధి అయిన ఆహారం ఉంది. ఆహారము మామూలు ఆహారం కదండి, శ్రేష్టమైన ఆహారం. అంటే రాజులు తినే ఆహారము ఆషేరు వద్ద ఉందని, అలాగనే ఆషేరు రాజులకు మధుర పదార్థములను ఇస్తాడు అని భక్తుడైన యాకోబు గారు దీవిస్తూ ఉన్నారు తన కుమారుడైన ఆషేరును. ఒక దేవుని బిడ్డ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఎవరైతే దేవునితో సమాధానంగా ఉంటారో, సమ్మతిస్తారో, ఎవరైతే అంటే దేవునితో కలిసి ఉంటారో, దేవుని యొక్క మాట వింటారో, వారికి వచ్చే లాభం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క మాట వినే వారికి వచ్చే లాభం ఏంటంటే, శ్రేష్టమైన పదార్థాలు వారి ఇంట్లో ఉంటాయని, శ్రేష్టమైన పదార్థాలు వారి దగ్గర ఉంటాయని, అలాగనే వాళ్ళు రాజులు తినే మధురమైన పదార్థాలను వారు ఇస్తారని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మీరు ఆలోచించండి. అంటే ఒక దాసి కుమారుడైనా, దాసి కొడుకైనా కానీ ఆషేరును మనం చూస్తే, ఆషేరును గురించి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం, దానికి కారణం ఏంటంటే మనం ఊహించాలి, ఆలోచించాలి. ఎవరంటే దేవుని మాట వినేవాడు, దేవుని యొక్క మాటకు లోపడేవాడు, దేవునితో సమ్మతించేవాడు, దేవుడు చెప్పిన పని చేసేవాడు అనే విషయం కూడా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. అందుకనంటే ఒక దాసి కుమారుని దేవుడు ఆ రకమైన దీవిస్తూ ఉన్నాడు. ఆలోచించండి, ఈ ఆషేరు సంతానంలో నుంచి పరాక్రమశాలులు వచ్చారంటుంది బైబిల్. ఈ ఆషేరు సంతానముల నుండి అతిపరుతులలో ముఖ్యులు వచ్చారంట. అది ఒక దాసీ కుమారుడు. మనం ఆలోచన చేస్తే, దాసీ కుమారుని సంతానముల నుండి పరాక్రమశాలు పుట్టారని, అలాగే దాసీ కుమారుని సంతానములో నుండి అధిపతులు ముఖ్యులు వచ్చారని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఒక దేవుని బిడ్డగా ఇంకా మేము తక్కువ అని మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకనంటే, ఓ నేల నుండి దరిద్రులను దీవించే దేవుడు, అలాగనే ఒక ఉన్నత స్థలంలో పేదను ఎక్కించే దేవుడు మన దేవుడు. అందుకనే మనము ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటవే కాదండి, దేవుని మాట విని దేవునితో సమ్మతించి
దేవుని యొక్క మాటకు మనం లోబడితే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుందని, అలాగనే శ్రేష్టమైన సమృద్ధమైన భోజనము మనం తింటామని, అలాగనే రాజులకు అందించే భోజన పదార్థాలు మనం అందించగలవని బైబిల్ మనతో మాట్లాడుతోంది. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఒక మంచి మాట చెప్పారు. 33వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ఈ ఆశ్చర్య గురించి చూడండి, మోషే గారు కూడా దీవిస్తున్నారు. ఆశ్చర్య గురించి ఆలోచించండి. యాకోబు గారు దీవించారు, అలాగనే మోషే గారు కూడా దీవిస్తున్నారు. ఆశ్చర్య గురించి ఏమనంటే, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడను. దేవుని స్తోత్రం. ఒక దేవుని బిడ్డగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, దాసీ కుమారుడైన ఈ దాసీ కుమారుడి గురించి యాకోబు గారు దీవించారు. శ్రేష్టమైన పదార్థాలు వారి ఇంట్లో ఉంటాయని, రాజులు తినే భోజన పదార్థాలు, మధురమైన పదార్థాలు వారి ఇంట్లో దొరుకుతాయని యాకోబు గారు దీవించారు. అలాగే మోషే గారు కూడా దీవిస్తూ ఉన్నారు. ఏమనంటే, వాళ్ళ అన్నదమ్ములందరికంటే కూడా ఎక్కువగా ఆశీర్వదించబడతాడు అని. ఇంకా అన్నాడు, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును అన్నాడు. అర్థం కదండి, తన సహోదరుల కంటే కటాక్షము జాలి పడతాడు అని చెప్పి మీరు ఆలోచించండి. ఇంకా అన్నాడు కదండి, తన పాదములను తైలములో ముంచుకొనుడు. దేవుని యొక్క అభిషేకము ఆశ్చర్యముగా ఉంటుందని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మీరు ఆలోచించండి. అర్థమైంది కదండి. మోషే గారేమో దేవుని యొక్క అభిషేకము ఆశ్చర్యం మీద ఉంటుందని, అలాగనే సహోదరులు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాడని, అలాగనే అందరికంటే కూడా కటాక్షం పొందుతాడని మోషే గారు దీవిస్తున్నారు. ఆశ్చర్యం గురించి ఒక దేవుని బిడ్డగా మనల గురించి దేవుడు ఏం చెప్తున్నారు, దేవుడు మన గురించి ఆయనకు ఆలోచన ఏంటి అనే ఆలోచన మనం రావాలి ఈ రోజున. అంటే ఎవరైనా పర్వాలేదు, ఏ కులం దానికి సంబంధం లేదు, కానీ ఎవరైతే దేవునితో సమ్మతిస్తారో, దేవుని యొక్క మాటకు లోబడతారో, దేవుడు చెప్పినట్టుగా వింటారో, దేవుని యొక్క అభిషేకం ఎవరి మీద అయితే ఉంటుందో వారింట్లో ఎప్పుడు కూడా శ్రేష్టమైన పదార్థాలు ఉంటాయని, రాజులు తినే ఆహార పదార్థాలు కూడా వారు అందిస్తారని, అలాగే అన్నదమ్ములు అందరికంటే కూడా ఎక్కువగా దీవించబడతారని, ఆశీర్వదించబడతారని, వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా దేవుని చేత కటాక్షం పొందుతారని, అలాగనే దేవునికి అభిషేకం ఉంటుందని ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీరు ఆలోచించండి. అందుకని దేవుని బిడ్డ, మనకు అవసరమైంది ఏంటి, మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే దేవునితో మనం సమ్మతిద్దాం. ఎందుకంటే ఇద్దరు కలిసి నడవాలంటే సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడుస్తారా అంటుంది బైబిల్. అంటే దేవునితో మనకి సమ్మతి ఉండాలి. అంటే ఆలోచించండి, విరోధం ఉండకూడదు, అలాగే మనం శాపగ్రస్తమైన జీవితం మన దగ్గర ఉండకూడదు, అలాగనే దేవుడు చెప్పిన మాట మనం వినాలి, దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుని వైపు చూడాలి, దేవుని కోసం మనం బ్రతకాలి. ఎప్పుడైతే ఈ పనులను మనం చేస్తామో తప్పకుండా దేవుని కటాక్షం మన మీద ఉంటుందని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అర్థం కదండి. దేవుని కటాక్షం మన మీద ఉండాలి. దేవుని కటాక్షం మన మీద ఉండాలంటే మనం చేయవలసిన పని అంటే దేవునితో మనం సమ్మతించాలి. అంటే ఆయన చెప్పిన పని మనం చేయాలి, ఆయనతో మనం ఏకీభవించాలి. అర్థమే కదండి. ఆయన చెప్పిన దానిలో కూడా మన మంచిగా ఆయన మనం గ్రహించాలి. అలాగే దాని ప్రకారం మనం జీవిస్తే తప్పకుండా మనకు వచ్చే లాభం ఏంటంటే దేవుని కటాక్షం ఉంటుంది, దేవుని అభిషేకం మన మీద ఉంటుంది, అలాగే దేవుని అందరికంటే కూడా మనం ఆశీర్వదించబడతామని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మీరు ఆలోచించండి. మనం ఆలోచన చేస్తే ఇలాంటి దీవెనే ఉంది మనకి. యోబు గారి గురించి కూడా మనం ఆలోచన చేస్తే యోబు గారు కూడా ఉంది. మీరు ఆలోచించండి. యోబు గ్రంథంలో ఒక మంచి మాట అంటారు. 29వ అధ్యాయం యోబు గ్రంథము 6వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనంలో మనం ఆలోచన చేస్తే అంటారు ఇక్కడ యోబు గారు అనే మాట మనం ఆలోచన చేస్తే, నేను పెట్టిన అడిగల నేతలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారాను. ఎంత మంచి ఆశీర్వాదం. మీరు ఆలోచించండి. ఎక్కడ అడిగెళ్తే పేస్తే అక్కడ నూనె నేతుల్లో పడింది అంటాడు. మీరు ఆలోచించండి. ఇంకా అంటాడు కదండి, ఆలోచించి పుట్టినట్లు అంటాడు, పాలల్లో పడింది అంటాడు. ఒక దేవుని బిడ్డ అంటే అంత ఆశీర్వాదం ఉంది యోబుకు. అర్థం కండి, యోబుకు అంత ఆశీర్వాదం ఉంది. ఎందుకని అంత ఆశీర్వాదము అని మనం ఆలోచన చేస్తే అని అంటాడు కదండి, సర్వశక్తుడు నాకు తోడై ఉండెను. దేవుని స్తోత్రం. దేవుడు తోడుగా ఉండేవాడు యోబుకి. మీరు ఆలోచించండి. అర్థమైంది కదండి. ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండేను. అంటే దేవుడే ఆ గుడారమునకు పైగా ఉండేవాడు. ఈయన కావలసినందుకు కూడా దేవుడు ఇస్తూ ఉండేవాడు, తడి జ్ఞానం ఇస్తూ ఉండేవాడు దేవుడు యోబుకు. మీరు ఆలోచించండి. అందుకనే ప్రజలందరూ భయపడేవాళ్ళు అంట, ముసలివాడు కూడా వాడిని కూర్చొని లేచి నిలబడేవాళ్ళు అంటారు.
అర్థమైంది కదండి. ప్రధానులు కూడా ఆయన ముందు ఒక మాట మాట్లాడేవారు కాదు అని మనతో మాట్లాడుతుంది. అధికారులు కూడా నోరు తెరిచి మాట్లాడేవారు కాదంటే నోటి మెచ్చి వేసుకునే వాళ్ళు అంట. ఎందుకని అంత ఆశీర్వాదం అని మనం ఆలోచన చేస్తే, యోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోబు గుడారి మీద దేవుడు ఉన్నాడు. అర్థమైంది కదండి. యోబు గుడారి మీద దేవుడు ఉన్నాడు. అలాగే మనం ఆలోచన చేస్తే యోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఎవరి గుహం మీద దేవుని యొక్క చూసారండి ఆ నివాస స్థలం ఉంటుందో, అలాగనే ఏ ఇల్లు అయితే దేవునికి అనుకూలంగా జీవిస్తుందో ఆ కుటుంబం విషయంలో మనం వాళ్ళకు ఆలోచన చేస్తే అంత ఆశీర్వాదం ఉంటుంది అని మనతో బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఎందుకని యోబుకు చూసారండి ఎంత ఆశీర్వాదం మనం ఆలోచన చేస్తే అన్నాడు కదండి. ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించుచుండెను, ఆయన తేజం వల్ల నేను చీకటిలో తిరుగులాడుచుంటేనే. దేవుని స్తోత్రం. మీరు ఆలోచించండి, అర్థం కండి. ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను అని చూసారండి. ఆయన తల మీద దేవుని దీపం ఉండేదంట. అర్థం కదండి. ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను, ఆయన తేజస్సు వల్ల నేను చీకటిలో తిరుగులాడుచుండెను. అర్థమైంది కదండి. ఆయన చీకట్లో పడి నడుస్తూ ఉంటే ఆ మనిషితో పాటు ఏమొచ్చేదంటే దేవుని వెలుగు వచ్చేదంట. ఇక దేవుని యొక్క వెలుగు వచ్చేది కాబట్టి ఎక్కడ తప్పు చేసేవాడు కాదు, పొరపాటు చేయడానికి అసలు అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే వెలుగులో నడిచేవాడు ఆయన. మీరు ఆలోచించండి. ఆ వెలుగులో నడిచే యోబుని గురించి దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఆయన ఎక్కడ పెడితే ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏంటంటే నూనె ప్రవాహంగా పారుద్ది అన్నాడు. అంత అభిషేకం ఉంది. మీరు ఆలోచించండి, అర్థం కండి. ఆయన కాలు పెడితే అది పాలలోనే పడేదంట, అంత దీవెన. మీరు ఆలోచించండి ఎందుకని అని ఆలోచన చేస్తే యోబుని గురించి గొప్ప సాక్ష్యం చెప్తాడు దేవుడు. యోబు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. చూసి ఆలోచించండి, న్యాయవంతుడు అని. ఒక దేవుని బిడ్డగా ఈరోజు మన గురించి దేవుని సాక్ష్యం ఉందా? దేవుడు ఒక దాసి కొడుకుని గురించి మాట్లాడే మాట మనం ఆలోచన చేస్తే చూసారండి, దేవుడు అతని అన్నదమ్ములందరికంటే ఎక్కువగా ఆశీర్వదించాను అంటాడు మోషే గారి ద్వారా. దేవుని కటాక్షం ఆయనకు ఉంటుంది అన్నారు. ఆలోచించండి, ఎందుకు వచ్చింది దేవుని కటాక్షము అని మనం ఆలోచన చేస్తే దేవుడు ఆయనకు తోడుగా ఉండని మనకు అర్థమవుతుంది. మరి యోబు గారికి ఎందుకు ఆశీర్వాదం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అలాగే అర్థం కదండి. దేవుడు ఆయనకు తోడుగా ఉంటే కాకుండా ఆయన తల మీద దేవుని యొక్క వెలుగుండేదని, అలాగనే ఆ వెలుగు ప్రకాశించుండేదని, ఆ ప్రకాశం మానవులు పడి చీకట్లో పడి వెలుగుతూ ఉండేవాడు. ఆలోచించిన అందుకని దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ ప్రమాదమునకు నేను భయపడను, లేక ఏ అపాయమునకు నేను భయపడను. దేవుని స్తోత్రం. ఒక దేవుని బిడ్డ, ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఆ ఎన్నిసార్లు మనం ఆ చీకట్లో అలా పాపంలో పడి ఆ పొరపాటు జరుగుతున్నాయి? ఎన్నిసార్లు దేవుని యొక్క శాపాన్ని మనం పొందుతున్నాం? దేవుని యొక్క ఆశీర్వాదం మనం ఎందుకు పొందలేకపోతున్నాం అని మనం ఆలోచన చేస్తే మన తల మీద మనం కోరుకోవాల్సింది దేవుని యొక్క వెలుగు ఉండాలి. అలాగనే మన గుడారం మీద దేవుని యొక్క రహస్యం ఉండాలి. దేవుని యొక్క రహస్యం ఉండాలి. మన తల మీద దేవుని యొక్క వెలుగు ఉండాలి. ఎందుకని అని మనకు అర్థమైంది కదండి. దానికి కారణము యోబు చాలా మంచివాడని, అలాగే మంచి పనులు చేశాడని, అలాగే యోబు యథార్థవంతుడని, యోబు న్యాయవంతుడని, యోబు దేవుడిని భయభక్తులు కలిగిన వాడని, యోబు చెడుతనాన్ని విసర్జించిన వాడని బైబిల్ స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉంది. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో, లేవో సహోదరుడా నీవే స్థితిలో ఉన్నావా? ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా నువ్వు చేయవలసిన మంచి పని అంటే దేవునితో నువ్వు సమాధానపడు. సమాధాన పడకుండా దేవుని యొక్క మేలు మనకు దొరకదు, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు రాదు. ఆలోచించండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సమాధాన పడదాం, ఏదో సమ్మతిద్దాం అని చెప్పినట్టు చేద్దాం. మీరు ఆలోచించండి. ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా యోబు గారు దేవుడు చెప్పిన మాట ప్రకారం నడిచాడు తప్ప ఒక్క మాట కూడా దేవునికి నచ్చని పని చేయలేదు, ఒక మాట మాట్లాడలేదు. నోటి ద్వారా కూడా ఆయన పాపం చేయలేదు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, అర్థమైంది కదండి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా కుటుంబం అంతా కూడా చెల్లా చెదరైపోయిన పరిస్థితుల్లో, ఆ ఆస్తి అంతా కూడా ఒకరోజు పోయిన పరిస్థితుల్లో కూడా ఆయన నోటి నుండి వచ్చిన మాట మనం ఆలోచన చేస్తే దేవుడు స్థుతించడమే నేర్చుకున్నాడు. ఆయన యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకును, యెహోవా నామునికే సమాధానం కలుగును గాక, స్తుతి కలుగును గాక అంటాడు. దేవుని స్తోత్రం, స్తుతి కలుగును గాక అంటాడు. ఒక దేవుని బిడ్డ, నువ్వు స్థుతిస్తున్నావా? నీ నోరు దేవుడిని స్థుతిస్తున్నావా? నీవు ఘనపరుస్తున్నావా? దేవుని యొక్క మాటకు లోబడుతున్నావా? దేవుడు చెప్పినట్టుగా నడుస్తున్నావా? అర్థం కానీ ఆ రకంగా మనం జీవించగలిగితే మన కుటుంబాల్లో నుండి పరాక్రమశాలుడు దేవుని పనిచేసే వాళ్ళు వస్తారని, అలాగనే మన కుటుంబాల్లో నుంచి అధిపతులు పుడతారని, అధిపతుల్లో ముఖ్యులైన వారు పుడతారని బైబిల్ స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉంది. దేవుని స్తోత్రం. అందుకని మనం చేయవలసిన పని అంటే నీతిమంతులుగా మనం జీవించగలిగితే వచ్చేది ఏంటంటే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నీతిమంతులుగా మనం జీవిస్తే క్షేమకరమైన భవిష్యత్తు మన పిల్లలకు ఉంటుంది. అర్థమైంది కదండి. మనం ఆచారం చూస్తే ఒక దాసి కొడుకు ఆలోచించండి, భార్య కొడుకు కంటే ఎంత దీవించబడ్డాడు అని ఆలోచన చేస్తే దానికి కారణం అంటే ఏంటని మనం ఆలోచన చేస్తే దానికి కారణం ఇది ఏంటంటే నీతిమంతుడు లేక నీతిమంతుడిగా జీవించేవాడు, దేవునితో సమాధానంగా ఉండేవాడు, దేవునితో సమ్మతించేవాడు, దేవునికి మాటికి లోబడేవాడు, దేవునికి ఇష్టమైన జీవితం జీవించేవాడు, దేవుని వైపు చూసేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు,
దేవుడు చెప్పినట్టుగా వినేవాడు, ఆయనతో ఎప్పుడు కూడా ఏకీభవించేవాడు. ఆలోచించండి, ఈరోజు మనం ఏకీపిస్తున్నావా? దేవుడు చెప్పినట్టుగా మనం నడుస్తున్నావా? దేవునికి మాటికి మనం లోబడుతున్నామా అనే ప్రశ్న ఈరోజు మనందరూ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో ఏం దొరుకుతాయో వాళ్ళకని మనం ఆలోచన చేస్తే బైబిల్ అంటుంది వారి ప్రాణానికి నెమ్మది దొరుకుతుందంట. అర్థమైంది అండి? ఈ రోజుల్లో నెమ్మది లేదు. నెమ్మది లేని రోజుల్లో మనం ఉన్నాం. ఈ నెమ్మది లేని రోజుల్లో ఉండే మనం ఆలోచించండి, చూసారండి. ఇప్పుడు ఏం కావాలంటే మనకి నెమ్మది కావాలి. అది ఏంటి? ఏం నెమ్మది అండి? కొంతమంది అప్పులతో బాధ, ఇబ్బందికరమైన పరిస్థితి, రాత్రి అంతా నిద్రపట్టదు. కొంతమంది పిల్లల మాటనిక నెమ్మది ఉండదు. కొంతమందికి ఆరోగ్యం బాగులేక నెమ్మది ఉండదు. అర్థమైంది కదండి? రాత్రి అంతా నిద్ర పట్టలేదని మొత్తం ఇంజక్షన్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అర్థమైంది కదండి? మొత్తం ఇంజక్షన్ కూడా చేసుకొని ఆయన కాసేపు నిద్రపోయి రోజుకి దానికి అలవాటు పడి ఆ మత్తి పిల్లలకి అలవాటు పడ్డలు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే దానికి కారణం నెమ్మది లేదు వాళ్ళకి. నెమ్మది లేని జీవితాలు. ఈ నెమ్మది లేని జీవితాల్లో ఉన్న నేను ఒకవేళ నీకింకా నెమ్మది లేకపోతే, నీకింకా సమాధానం లేకపోతే, నువ్వు చేయవలసిన మంచి పని అంటే నువ్వు బాగుండాలి, నీ భవిష్యత్తు బాగుండాలి, లేక నీ పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు తరాలను కూడా దీవించబడాలి. అని మనం ఆలోచన చేస్తే, నీతిమంతులుగా మనం జీవిస్తే తప్పకుండా మన ప్రాణానికి నెమ్మది ఉంటుందని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇంకా నీతిమంతులుగా జీవిస్తే వచ్చే లాభం ఏంటి? అర్థమైంది కదండి? ఆశ్చర్య నీతిగా జీవించాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో శ్రేష్టమైన పదార్థాలు ఉన్నాయని, మధుర పదార్థాలు ఇక రాజులకు అందించేవాడని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. వాళ్ళ ఆనందంలో అందరికంటే కూడా దీవించబడిన వాడని మనకు అర్థమవుతుంది. ఈరోజు నీతిమంతులుగా జీవిస్తే మనకేం దొరుకుతుందంటే మంచి భవిష్యత్తు ఉండదు, అలానే క్షేమకరమైన భవిష్యత్తు ఉండదని మనకు బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఏంటయ్యా నీతిమంతులకు వచ్చే లాభం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అంటుంది కదండి బైబిల్ అనేది ఏంటంటే, బైబిల్ ఏం మాట ఏంటంటే 37వ కీర్తన 25వ వచనం మనం చూస్తే, నేను చిన్నవాడిని ఇంటిని ఇప్పుడు ముసలివాడినే ఉన్నాను, నీతిమంతులు విడబడట కానీ వారి సంతానము భిక్షమెత్తుకుడు కానీ నేను చూచి ఉండలేదు. దేవుని స్తోత్రం. ఎంత మంచి ఆలోచించి దీవెనండి. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు అంటాడు దావీదు. నీతిమంతుల పిల్లలు దయగలిగిన వారు అంటుంది బైబిల్. నీతిమంతుల పిల్లలు ఎప్పుడు కూడా అప్పిస్తారు అంటుంది బైబిల్. అలా వారి సంతానం ఆశీర్వదించబడతారని బైబిల్ మనతో మాట్లాడుతుంది. అది మనకు అవసరం. చూసిన ఒక దాసి కొడుకు ఎందుకు దీవించబడ్డాడు? ఆషేరు ఎందుకని ఆశీర్వదించబడ్డాడు? రాజులు తినే శ్రేష్టమైన పదార్థాలు, మధుర పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనకి అని ఆలోచన చేస్తే అది దేవునికి ఆశీర్వాదం. అర్థమైందంటే దేవుని యొక్క ఆశీర్వాదం మీరు ఆలోచించండి. ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనకి రావాలంటే దేవునితో మనం సమ్మతించాలి. దేవుని యొక్క దీవెన మన కుటుంబానికి మనం రావాలంటే ఏం చేయాలంటే దేవునితో మనం ఏకీభవించాలి. అలాగే నీతిమంతులకు మనం జీవించగలగాలి. దేవుని కోరిక మనకు రావాలి. అందుకనే ఆ రకంగా వచ్చింది కాబట్టి ఈయన అంటారు కదండి, అబ్బాయి నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకోరని, అలాగే నీతిమంతుల పిల్లలు చూసండి దయగలిగిన వారని, నీతిమంతుల పిల్లలు అప్పిస్తారని ఆలోచించండి. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంకొక మాట కూడా మనం చూస్తే చూద్దాం. కీర్తన 69 కీర్తన 36 వచనం చూద్దాం. చూడండి 69 కీర్తన 36 వచనం మనం చూస్తే అన్నారు కదండి, ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకొనును, ఆయన నామమును ప్రేమించే వారు అందులో నివాసము చేసేదరు. దేవుని స్తోత్రం. మీరు ఆలోచించండి, చూసారండి, పరలోక రాజ్యము ఎవరికి దొరుకుతుందని మనం ఆలోచన చేస్తే ఆయన సేవకుల సంతానం, అంటే ఆయన సేవ చేసేవాళ్ళు, అని చెప్పినట్టుగా వినేవాళ్ళు, ఆయనకు లోబడేవాడు. అర్థం కదండి? కాబట్టి ఆ పరలోక రాజ్యంలో ఎవరు నివాసం చేస్తారు అని మనం ఆలోచన చేస్తే ఆయన కదండి, అందులో దేవుని యొక్క నామాన్ని ప్రేమించేవారు నివాసం చేస్తారు అని బైబిల్ మనతో మాట్లాడుతున్న. మీరు ఆలోచించండి. దేవుని బిడ్డ, ఈరోజు నిజమే నీ సంతానము పరలోక రాజ్యంలో ఉండాలి, అలాగనే నీవు దీవించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అని ఎప్పుడు జరుగుతాయో అదని మనం ఆలోచన చేస్తే అర్థం కాండి, ఆ తప్పకుండా నువ్వు నీతిమంతులుగా జీవించినప్పుడు దొరుకుతుందనే విషయం కూడా బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మీరు ఆలోచించండి. ఇంకా అన్నాడు కదండి 112 కీర్తన 2వ వచనంలో అన్నాడు, ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తారో, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవిస్తారో వారి సంతతి వారి భూమి మీద బలవంతులు అవుతారు అంటుంది బైబిల్. దేవుని స్తోత్రం. మీరు ఆలోచించండి. భూమి మీద చెప్పాను కదండి, ఆశ్చర్య సంతతి వారు పరాక్రమశాలులు. ఆశ్చర్య సంతతి వారు అర్థమైంది కదండి, ఆ అధిపతులు వాళ్ళు ముఖ్యులైపోయారు. ఎందుకని అని ఆలోచన చేస్తే వాళ్ళు దేవుని స్తుతించేవాళ్ళు, దేవుణ్ణి ఘనపరిచేవాళ్ళు, దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని యొక్క ఆజ్ఞలు బట్టి అధికంగా సంతోషించేవారు. ఆలోచించండి. ఆశ్చర్య కుటుంబంలాగా మన కుటుంబం ఉండాలి, ఆశ్చర్య పిల్లలుగా మన పిల్లలు దీవించబడాలి, మన పిల్లలు పరాక్రమశాలులు అవ్వాలి, మన పిల్లలు అధిపతులు ముఖ్యులు అవ్వాలి. అంటే ఏం చేయాలి మనం అని ఆలోచన చేస్తే మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుని యొక్క నామాన్ని బట్టి మనము దేవుణ్ణి ఘనపరచాలి అని ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుడిచ్చిన ఆజ్ఞని బట్టి మనం సంతోషించాలి, అధికంగా సంతోషించాలి. ఎప్పుడైతే అలాంటి సంతోషం మనకు దొరుకుతుందో, అలాంటి ఒక విశ్వాసం మనకు దేవుడి మీద దొరుకుతుందో, అప్పుడు మనకు వచ్చే లాభం ఏంటంటే మన పిల్లలు భూమి మీద
బలవంతులవుతారు. దేవుని స్తోత్రం. మనం బాగుపడటమే కాదు, ఆశ్చర్య బాగుపడటమే కాదండి, వారి సంతానము దీవించబడింది, వారి పిల్లలు దీవించబడ్డారు, వారి కుటుంబము దేవుని చేత కటాక్షం పొందింది, వారి కుటుంబం వారి పిల్లలు ఆశీర్వదించబడ్డారు. ఆలోచించండి, మనము దీవించబడతాం, మన పిల్లలు దీవించబడాలి, మన బిడ్డలు క్షేమంగా ఉండాలి, మన బిడ్డల మీద దేవుని కటాక్షం ఉండాలి, జాలి ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క ఆజ్ఞలు అంటే మనకి ఏముండాలంటే భయం ఉండాలి. ఆజ్ఞలను బట్టి మనం ఏం చేయాలంటే అధికంగా సంతోషించాలి. దేవుని స్తోత్రం. అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే యథార్థవంతుల వంశము వారు దీవించబడదురు. దేవుని స్తోత్రం. మన వంశమే దీవించబడద్దని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. మీరు ఆలోచించండి. ఇంకా ఏంటయ్యా వాళ్ళకి దొరికేది ఏంటి అని ఆలోచన చేస్తూ అంటాడు, కలిమియు సంపదయు వారి ఇంట ఉండను, వారి నీతి నిత్యము నిలుసును. అంటే ఎవరైతే యథార్థవంతులుగా జీవిస్తారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలంటే అధికంగా సంతోషిస్తారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సంపద ఉంటుంది అంట, వాళ్ళ ఇంట్లో కలిమి ఉండదు అంట. అర్థం కండి, వాళ్ళ ఇంట్లో కలిమి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో సంపద ఉంటుంది. మీరు ఆలోచించండి, చూసారండి. ఇంకా మనం ఆలోచన చేస్తే వారి నీతి నిత్యము నిలుసుద్ది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డగా మన నీతి నిత్యము నిలవాలి అంటే మన సంతానము దీవించబడాలి. ఆశ్చర్య సంతానము దీవించబడింది. ఆశ్చర్య సంతానం మీద దేవునికి ఆశీర్వాదం ఉంది. చూసారండి, ఆయన దీవించబడ్డాడు, ఆయన తల మీద దేవుని ప్రకాశము ఉందని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అని మనం ఆలోచన చేస్తే చూసారండి, దానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పే మాట, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి, దేవుని యొక్క ఆజ్ఞలు మనం లోబడాలి, అలాగే దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతూ మీరు ఆలోచించండి. చూసారండి, ఇంకా మనం ఆలోచన చేస్తే సామెత గ్రంథం 11:7 అన్నాడు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. దేవుని స్తోత్రం. మీరు ఆలోచించండి. పాపంలో పడకుండా, శాపంలో పడకుండా, అర్థం కదండి, ఆ శాపం మన కుటుంబాల మీదకి రాకుండా, ఆ శాపం మన బిడ్డల మీదకి రాకుండా ఎలా మరి ఎట్ట జరుగుద్ది ఆలోచించిన ఏదో మనం అనుకుంటాం కదండి, ఏదో సంపాదించిన పిల్లలకు దొక్కుదా అని ఒక మర్యాద, మనం అనుకున్న పనులు జరుగుతాయి అనుకుంటాం మనం. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే, ఒకవేళ మనము చేసిన ప్రార్థనను బట్టి, మనము జీవించిన జీవిత విధానాన్ని బట్టి, మనము జీవించిన నీతిని బట్టి వచ్చే లాభం ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే, మన పిల్లలు పాపంలో పడకుండా, లేక మన పిల్లలు శాపంలో పడకుండా, ఒకవేళ అర్థం కానీ ఆ శత్రువు మన పిల్లల మీద దాడి చేయడానికి కూడా, ఆ శత్రువు దాడి నుంచి మన పిల్లలు విడిపించబడతారని బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని స్తోత్రం. ఆ రకమైన దీవెన మన కుటుంబానికి రావాలి, ఆ రకమైన ఆశీర్వాదం మన కుటుంబానికి రావాలంటే దేవుని యొక్క ఆలోచన మీరు ఆలోచించండి. అందుకనే ఇప్పుడు మనం ఏం చేద్దాము అని మనం ఆలోచన చేస్తే నీతిగా మనం బతుకుతాం, ఆశ్చర్యలాగా మనం జీవించాలి. ఆశ్చర్యతనే మనం ఆలోచన చేస్తే ఒక దాసి కుమారుడు, అర్థం కదండి, ఒక దాసి కుమారుడికి ఎంత దీవెన ఏంటి, అర్థం కదండి, ఎంత ఆశీర్వాదం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండొచ్చు ఆ దాసి కుమారుడు. మీరు ఆలోచించండి. ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్ అంటుంది కదండి, చూడండి అన్నది ఏంటంటే సామెత గ్రంథం 14:26 మనం చూద్దాం అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యము పుట్టించును. దేవుని స్తోత్రం. దేవుడు అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటాడో వారికి ధైర్యం పడుతుందని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాను. చూసారండి, వారికి ధైర్యం పడుతుందంట. ఇంకా బైబిల్ అనేది కదండి, అటు వారి పిల్లలకు ఆశ్రయస్థానం ఉంటుంది. చూసారండి, అటు వారి పిల్లలకు ఆశ్రయస్థానం ఉంటుంది. ఎవరి పిల్లలకు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పిల్లలు ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, అర్థం కదండి, వెళ్ళటానికి ఆలోచించండి, అలాగనే ఆశ్రయించడానికి ఒక స్థానం దొరుకుతుందంట ఆయన దేవుడు. అర్థం కదండి, మీరు ఆలోచించండి. మనం యథార్థంగా జీవిస్తే, మనం దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే, అర్థం కదండి, మనము దేవునికి మాటకు లోబడితే, మనము నీతిగా జీవిస్తే ఇంకా వచ్చే లాభం ఏంటంటే మన పిల్లలకు ఆశ్రయస్థానము దొరుకుద్దని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. దేవుని బిడ్డ, నిజమే, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు దేవుడు ఉండే భయభక్తులు ఉన్నాయా నీకు, నువ్వు నీతిమంతులుగా జీవిస్తున్నావా, దేవుడి మీద విశ్వాసం ఉందా, దేవుని వైపు చూస్తున్నావా, ఇక నాకేమవుతుంది, దేవుడు నాకు చాలు అనొక నమ్మకంతో నువ్వు ముందుకెళ్ళగలుగుతున్నావు. ఆశ్చర్య దీవించబడ్డాడు, ఆశ్చర్యను శ్రేష్టమైన పదార్థాలు ఉన్నాయి అని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మీరు ఆలోచించండి, రాజులు తినే మధురమైన పదార్థాలని అతను అందిస్తాడని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మీరు ఆలోచించండి. అందుకని దేని బిడ్డ, ఇప్పటికైనా మనం ఆలోచన చేద్దాం, మనం ఎలా జీవిస్తున్నాం, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా జీవిస్తున్నాం అనే విషయం కూడా మనకు కొద్దిగా ఆలోచించేయాలి. అంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఇంత చెప్పింది అనేది, మన పిల్లలు ఆశీర్వదించబడాలి. మనం అనుకుంటే ఏదో మన పిల్లడికి ఇల్లు కట్టుకుంటున్నాం, ఇది మన దక్కుద్దా పిల్లడికి అంటే అది గ్యారెంటీ లేదు. అది ఎప్పుడు దక్కుద్దంటే నువ్వు నీతిమంతులుగా జీవించినప్పుడే. ఏదో మన పిల్లలకి ఏదో సంపాదించుకున్నావు, అది దక్కుద్దా అని మనం ఆలోచన చేస్తే, అది ఎప్పుడు దక్కుద్ది అని ఆలోచన చేస్తే మనం నీతిమంతులుగా జీవించినప్పుడే అది దక్కుద్ది అనే విషయం కూడా ఈరోజు నీవు నేను మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, అర్థం తీసుకోవాలి. ఇంకా అని చెప్పేది ఏంటో అని మనం ఆలోచన చేస్తే అర్థమే కదండి, యథార్థవర్తనులకు నీతిమంతుని పిల్లలు
వాని తదనంతరము దీవించబడతారు. దేవుని స్తోత్రం ధన్యులగుతారు. ఎంత మంచి ఆశీర్వాదం అండి. ఏం జరుగుద్దు అని అనుకుంటాం, అయ్యా నా తర్వాత నా పిల్లల సంగతి ఏంటి అని భయం అంటూ ఉంటుంది మనకు. కానీ మన పిల్లలు దీవించబడాలి. మనం కష్టపడినా మన ఇబ్బందుల తర్వాత మనం ఒకవేళ భూమి మీద చెల్లిపోయినా దేవునికి రాజ్యానికి హక్కుదారులైనా ఏదో కానీ మన పిల్లల సంగతి ఏంటి అని ఆలోచన చేస్తే వాళ్ళ పిల్లలు భూమి మీద ధన్యులవుతారు. వాడి పిల్లలు దీవించబడతారు. ఎప్పుడు చెప్పండి? ఆ యథార్థవంతుల తదనంతరము వారి జీవితము ముగించబడిన తర్వాత, వారు ఆలోచించండి, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు చేసిన భక్తి, వాళ్ళకున్న యథార్థత, వాళ్ళకున్న న్యాయం, వాళ్ళకున్న దేవుని భయభక్తులు ఎంత ఆలోచించండి ఎంత ఉపయోగపడతాయి అంటే వాళ్ళ పిల్లలకు. యథార్థవంతుల తదనంతరము వారి పిల్లలు ధన్యులు అవుతారని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మీరు ఆలోచించండి. చూసారండి, ఒక దేవుని బిడ్డగా ఈరోజు నీవు నేను మనం జీవిస్తున్నామా? మనం ఆశీర్వదించబడుతున్నామా? ఆలోచన సరే, మనం దీవించబడుతున్నాం పర్లేదు, మనము ఆలోచించండి. చూసారండి, ఆశీర్వదించబడడం పర్లేదు. మరి మన ఆశీర్వాదం మన పిల్లల మీద ఉంటుందా? ఆలోచించండి, మన పిల్లల మీద ఉంటుందా? లేక మన ఆశీర్వాదం మన దీవెన మన మీద ఉంటుందా అని మనం ఆలోచన చేస్తూ ఉంటే తప్పకుండా మన ఆశీర్వాదం తప్పకుండా మన పిల్లల మీద ఉంటుందని బైబిల్ మనతో మాట్లాడుతుంది. మీరు ఆలోచించండి. అందుకని యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనంలో మంచి మాట చెప్తాడు. ఎవరంటే, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించుదను. అర్థమైందండి? ఏ స్థితిలో ఏ దప్పికలు కలిగి ఉన్నావో అర్థంగా. ఏ దప్పిక ఏదో మోసం చేద్దామని, సంపాదిద్దామని, అక్రమం చేద్దామని, పాపం చేద్దామని దప్పుకుందామో అలాంటి దప్పిక కాదండి మనకు కావాల్సింది. దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా జీవించాలి. దాని మీద తప్పని ఉండాలి. యథార్థత ఆ కోరిక మనకు ఉండాలి. యథార్థత జీవితం నీకు నాకు అవసరం. ఆలోచించండి. చూసారండి, ఆ రకమైన కోరిక మనకుంటే ఆలోచించండి, వచ్చే లాభం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని స్తోత్రం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, అలాగే నీ పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అందుకదండి, ఆ ఆశ్చర్య తర్వాత ఆశ్చర్య పుట్టిన వారిని దేవుడు దీవించారు. ఆశ్చర్య పుట్టిన వారిని వారి సంతానములో అలాగే చూసారండి ముఖ్యమైన వారిగా పుట్టారని బైబిల్ మనతో మాట్లాడుతుంది. అలాగే మనం ఆలోచన చేస్తే అధిపతుల్లో ముఖ్యులు ఎవరున్నారని బైబిల్ మనతో మాట్లాడుతుంది. మీరు ఆలోచించండి. దానికి కారణం ఏంటంటే ఆశ్చర్య జీవించిన జీవిత విధానము, లేక యోబు జీవించిన జీవిత విధానం. మీరు ఆలోచించండి. యాకోబు జీవించిన జీవిత విధానం మీరు ఆలోచించండి. అందుకని యాకోబుని గురించి మాట్లాడే దేవుడు అన్న మాట మనం ఆలోచన చేస్తే అన్నారు కదండి, నీటి కాలువల వద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవుని స్తోత్రం. ఎలా పెరుగుతారు పిల్లలు అంటే మనం ఆలోచన చేస్తే మనము పిల్లలు మన తర్వాత ఎలా ఉంటారు? వారు దీవించబడతారు. యాకోబు తర్వాత వారి పిల్లలు దీవించబడ్డారు. యాకోబు తర్వాత వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడ్డారు. అలాగే యాకోబు తర్వాత చూసినండి వాళ్ళు ముఖ్యులైపోయారు. దానికి కారణం ఏంటంటే అర్థం కండి నీతిమంతులుగా మార్చబడ్డాడు యాకోబు. మీరు ఆలోచించండి. అలాగనే మనము కూడా దీవించబడాలి, మన పిల్లలు కూడా దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, మనము దీవించబడాలి. ఆలోచించండి. మన మీద ఉన్న ఆత్మ మన పిల్లల మీదకి రావాలి. ఆలోచించండి. ఇంకా కదండి, మనము దీవించబడ్డాం, మనం దీవించబడటం కాదు, మనకు పుట్టిన వారిని దేవుడు దీవించాలి. దేవుని స్తోత్రం. మనకు పుట్టిన వారిని దేవుడు దీవించాలి. మీరు ఆలోచించండి. ఎలా ఉంటారు పిల్లలు అంటే అన్నారు కదండి, నీటి కాలువల వద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. నేను యెహోవానైనను నన్ను మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. చూసిన అయ్యా పిల్లలు చెప్పుకుంటూ ఉంటారండి. ఎవరంటే నేను పలానా దేవుని బిడ్డలో, మేము పలానా దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఆలోచించండి. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఏమనంటే వాళ్ళ తండ్రి పేరు చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఆలోచించండి. చూసారండి, ఒక దేవుని బిడ్డ నిజమే మనం చేయవలసిన మంచి పని అంటే ఇప్పుడు ఆశ్చర్యలాగా మనం దీవించబడాలి, ఆశ్చర్యలాగా మనం ఆస్వాదించబడాలి. ఆశ్చర్యం ఎలా దీవించబడ్డాడంటే దేవునితో సమ్మతించాడు, దేవునికి మాటకు లోబడ్డాడు, దేవుడు చెప్పినట్టుగా విన్నాడు, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు అనే విషయం కూడా ఈరోజు నీవు నేను మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించండి. అందుకని ఆశ్చర్య దీవించబడ్డాడు. ఆశ్చర్య శ్రేష్టమైన మధుర పదార్థాలు దొరికాయి. దానికి కారణము ఆశ్చర్య. ఆలోచించండి. చూసారండి, యాకోబు కుమారుడు అలాగనే ఒక దాసి కొడుకైనా కానీ అంత దీవించబడ్డాడు. దానికి కారణం ఏంటంటే యాకోబు దగ్గర భక్తి నేర్చుకుని ఉంటాడు, ప్రార్థన నేర్చుకుని ఉంటాడు. ఆలోచన చూసారండి. యాకోబు ఎలాగైతే చూసారండి దేవుని సన్నిధిలో రాత్రంతా గడిపేవాడు, లేక యాకోబు ఎలాగైతే రాత్రంతా ప్రార్థన చేసేవాడు, అలాంటి ప్రార్థన అనుభవం ఉంటుంది. ఆలోచించండి. అలాంటి ఆశీర్వాదము అలా వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఈయన కూడా చూసి నీతిగా జీవించాడు కాబట్టి అలాంటి ఆశీర్వాదం వచ్చిందని, అలాంటి దీవెన వచ్చిందనే విషయం కూడా ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి. దేవుని స్తోత్రం. అందుకని ఈరోజు మనకు అర్థమైంది ఏంటంటే ఆశ్చర్య దీవించబడ్డాడు.
అర్థమైంది కదండి. ఆషేరు దీవించబడ్డాలు చూసారండి. పుట్టు పూర్వత్తులు మనం ఆలోచన చేస్తే ఆషేరు ఒక దాసి కుమారుడు. దాసి కుమారుని దేవుడు అంత దీవించాడు. దాసి కుమారుడు ఆలోచించిన పిల్లలు బలవంతులయ్యారు. దాసి కుమారుని పిల్లలు అధిపతుల్లో ముఖ్యులయ్యారు. దాసి కుమారుని పిల్లలు శ్రేష్ఠులయ్యారు. ఏంటి దానికి కారణం అంటే అయ్యో ఆషేరు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఆలోచించండి. అలా ఆషేరు దేవునితో సమ్మతించాడని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతూ మీరు ఆలోచించండి. ఈరోజు నిజమే మన పిల్లలు మనం ఎలా జీవిస్తున్నారు, లేక మనం ఎలా జీవిస్తున్నాం అనే విషయం కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆలోచించండి. చూసారండి. అందుకని దేవుడు ఆలోచించండి. దేవుని యొక్క మాటకు లోబడి వాళ్ళు దీవించబడ్డారు. చెప్పుకుని కదండి. యోబు దీవించబడ్డాడు, ఆషేరు దీవించబడ్డాడు. ఆలోచించండి. మనం ఆలోచన చేస్తే మోషే దీవించబడ్డాడు, వారి సంతానము దీవించబడింది. మీరు ఆలోచించండి. దేవుని యొక్క మాట విన్న వాళ్ళందరూ కూడా దీవించబడ్డారు. అందుకన్నాడు దేవుడు, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. దేవుని స్తోత్రం. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆషేరు దేవునితో సమ్మతించాడు. ఆషేరు దేవుని యొక్క మాట విన్నాడు. అలాగే ఆషేరు దేవునితో సమ్మతించాడు కాబట్టి భూమి యొక్క మంచి పదార్థములను ఆషేరు చూసారండి అనుభవించాడు. ఆలోచన ఎప్పుడు కూడా సమృద్ధం ఆషేరుకు, ఎప్పుడు కూడా లోటు కనపడలేదు. మీరు ఆలోచించండి. ఈయన రాజులు తగిన పదార్థాలు ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళ ఇంట్లో రాజులు పుట్టారు. ఆలోచించండి. చూసారండి. వాళ్ళందరూ దీవించబడ్డారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈరోజు నేను మనం కూడా కొద్దిగా ఆలోచించవలసింది ఏంటంటే మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం అనే ప్రశ్న ఈరోజు మనం ఆలోచించండి. ఆలోచించవలసిన అవసరం ఉందని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతున్న దేవుని స్తోత్రం. అందుకని అన్నాడు కదండి. మీరు ఆలోచించండి. 105వ కీర్తన 26వ వచనం మనం చూద్దాం. 105వ కీర్తనలో కూడా మంచి మాట చెప్పాడు. ఆలోచించండి. దేవుని బిడ్డగా ఈరోజు మనం ఎలా ఉన్నాం అని మనం ఆలోచన చేస్తే బైబిల్ అంటూ ఉంది. ఆలోచించండి. ఆయన తన సేవకుడిగా మోషేను తాను ఏర్పాటు చేసుకున్న ఆలోచించండి. అహరోనును పంపాను. ఆలోచించండి. ఆ రకమైన దీవెన మన కుటుంబాలకు మీరు రావాలంటే దేవుని యొక్క ఆశ, అలాంటి ఆశీర్వాదం మన కుటుంబాలకు రావాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి నిజమే ఈరోజు మన ముందు ఆశయాన్ని పెట్టాడు దేవుడు. ఆశీర్వాదం అంటే సంతోషము. ఆశ్చర్యం అంటే సంతోషం. మీరు ఆలోచించండి. అలాంటి సంతోషము చూసారండి. ఎందుకని చెప్పండి. ఆశ్చర్యం చేసి దేవుడు సంతోషించాడు. దేవుడు ఇచ్చిన మంచి పేరు ఆశ్చర్యం. మీరు ఆలోచించండి. అందుకని ఆ పేరుని బట్టి దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఆలోచించండి. అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదం మనకు ఉండాలి, మన కుటుంబాలకు ఉండాలంటే మనం చేయవలసిన మంచి పని ఏంటంటే ఆశ్చర్యంగా జీవిద్దాం, దీవించబడదాం, మేలు పొందుదాం. ఆలోచించండి. ఆ రకమైన దీవెన మనకి రావాలంటే ఆశ్చర్యంగా దేవునితో సమ్మతిద్దాం, దేవుని భయభక్తులు కలిగి జీవిద్దాం. అలాగే దేవుని యొక్క మాటకు లోపడదాం, దేవుడు చెప్పినట్టుగా విందాం, దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిద్దాం. తప్పకుండా ఆలోచించండి. మన దేవుడు దీవిస్తాడని బైబిల్ స్పష్టంగా నీతో మాట్లాడుతోంది. దేవుడు చిన్న వాక్యాలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ఒకరు మీకు వస్తావా? ఒక నిమిషం ఒకరు మీకు వచ్చి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. అయ్యా నిజమేనయ్యా, నేను ప్రార్థనలో ఉన్నాను, దేని స్థితిలో ఉన్నాను, దరిద్ర స్థితిలో ఉన్నాను. ఆశ్చర్యాల జీవితం నాకు ఇవ్వండి. ఆశ్చర్యంగా మిమ్మల్ని వెంబడించగలిగే భాగ్యం దాయించండి. ఆశ్చర్యంగా మీతో సమ్మతించడం నేర్పించండి. ఆశ్చర్యంగా మీరంటే భయభక్తులు ఉండడం నేర్పించండి. ఆశ్చర్యంగా మిమ్మల్ని స్తుతించడం నేర్పించమని మనందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మరొక రోజు మీరు మాకు అనుగ్రహించిన దేవుడా మీకే స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు. ఈరోజు మమ్మల్ని ఆశ్చర్యం పెట్టాను నేను మీ స్తోత్రాలు తండ్రి. ఒక దాసి కుమారుడైనా ఆశ్చర్యం మీరు దీవించిన దేవుడా మీకే స్తోత్రాలు తండ్రి. అలానే మమ్మల్ని కూడా దీవించండి. మమ్మల్ని కూడా దీవించబడే భాగ్యం దాయిచ్చేయండి. మా పిల్లలు దీవించబడే భాగ్యం దాయిచ్చండి. మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. మా సంతానం దీవించబడగలిగే భాగ్యం దాయిచ్చాడుగా ఆ కార్యం మీరు జరిపించండి. అయ్యా మీ స్తోత్రాలు తండ్రి. ఆ ఆశను బట్టి మీరు మాకు నేర్పించిన పాటను బట్టి మీకు వందనాలు. మేము కూడా అలాంటి జీవితం జీవించి మా పిల్లలకి మంచి భవిష్యత్తు మేము చూపించగలిగే భాగ్యం దాయిచ్చేయండి. ఆ కార్యం మీరు జరిపించండి. అన్ని విషయాలు మీరు దగ్గర జరిపించమని మేడతో నింపమని మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కుటుంబాలకు, వారి బిడ్డలకు, మనకు, గ్రామానికి తోడేడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా, వందనాలు.